ఓకే స్మిత గారు, మీరు అబ్రాడ్లో ఇచ్చిన పెర్ఫార్మెన్సెస్లో ఏది మీకు బాగా గుర్తుండిపోయేది, ఒక స్వీట్ మెమరీ ఏదైనా? రీసెంట్గా జరిగిన విషయంలో 2012 ఫ్యూ ఇయర్స్ కొన్ని సంవత్సరాల క్రితం యూఎస్ టూర్లో, అప్పుడు ఆ టూర్ మొత్తం అంతా ఆల్మోస్ట్ ఒక 37, 38, 40 చోట్ల ప్రోగ్రామ్ అనమాట. బాగా ఫుల్ 2 months. ఆ టూర్ అప్పుడు ప్రతి కాన్సర్ట్లో ఇట్ వాజ్ ఫండ్ రైజింగ్. ఇక్కడ వికలాంగుల బాలుడికి ఒక స్కూల్, సో ఆ స్కూల్కి ఫండ్ రైజింగ్ అనమాట. సో నాకు బాగా సాటిస్ఫైయింగ్ ఆ టూర్, ఎందుకంటే మనం వేరే వాళ్ళ కోసం చేస్తున్నాం అండ్ ఒక మంచి కాజ్ కి మనం సహాయం చేస్తున్నాం అనే ఫీలింగ్. ఆ ఫీలింగ్ ఆల్మోస్ట్ లాస్ట్ ప్రోగ్రామ్ అప్పుడు బాగా చాలా మనసుకి బాగా నిండుగా సంతోషంగా ఎప్పుడు ఉండిందంటే, ఒక డాక్టర్, పెద్ద డాక్టర్ ఆయన ప్రోగ్రామ్కి వచ్చి కూర్చున్నారు. ముందే చెప్పారమ్మా మాకు నాట్ వెరీ టైర్డ్ ఇవాళ, నేను మా ఆవిడ ఎగ్జాక్ట్లీ 5 minutes వీ కెన్ స్టే ఫర్ యర్ ప్రోగ్రామ్, ఆ తర్వాత మేము వెళ్ళిపోతాం. ఓకే అండి. అక్కడ ఎలా అంటే ఫస్ట్ 1.5 hours డాన్స్ ప్రోగ్రామ్, 15-20 minutes బ్రేక్. ఆ లోపు తొందరగా మేకప్ అంతా చేంజ్ చేసుకొని మామూలు సారీ కట్టుకొని పాట కచ్చేది. సో బాగా ఛాలెంజింగ్ అనమాట. ఇలా ఎవ్రీ వీకెండ్ ఫ్రైడే, సాటర్డే, సండే ఫర్ 8 weeks కంటిన్యూస్లీ. బాగా టాక్సింగ్. బట్ ఏంటంటే మొత్తం చూడలేదు, ఒకటే ఇన్స్పిరేషన్, ఓకే మనం బాగా పర్ఫామ్ చేసి పిల్లలకి ఒక సహాయం అన్నట్టు. సో ఆ డాక్టర్ 5 minutes కూర్చుంటానని చెప్పిన ఆయన ఫుల్ ప్రోగ్రామ్ 4 hours కూర్చున్నారు. అట్ ఎండ్ ఆఫ్ ద డే ఎన్నో lakhs పాపం డొనేట్ చేశారు ఆ స్కూల్కి. ఈ సెడ్ ఈ పర్ఫార్మెన్స్ చూసాను, ఐమ్ వెరీ హ్యాపీ. సో ఈ కాజ్కి ఇంత సపోర్ట్ చేస్తున్నాను. సో అది బాగా ఒక మెమరీ. అలాంటిది నిజంగా మన వల్ల ఇంకొకరికి సహాయం జరుగుతుందంటే చాలా ఇప్పటికి కూడా గుర్తుంది. ఆ ఒక్క నిమిషంలో నాకు మొత్తం టూర్ అలసట తీరిపోయింది. ఇంకా మీకు అవార్డ్స్, మాకు అవార్డ్స్ గురించి చెప్పండి మేడం. దేవుడు అనుగ్రహం బాగానే. ముందుగా అందుకున్న అవార్డు ఏదైనా? ఫస్ట్ చిన్నప్పుడు బాల చైతన్య అని, 10 years 11 years. తర్వాత గురు శిష్య పరంపర అవార్డు అని నాకు మా గురువు గారికి కలిపి ఆ గురు శిష్య పరంపరని రికగ్నైజ్ చేసుకున్నట్టు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతి మీద విమెన్స్ అచీవర్ అవార్డ్, విమెన్స్ డే, ఇంటర్నేషనల్ విమెన్స్ డే, విమెన్ అచీవర్స్ కి ఇచ్చారు ఆయన, అటువంటిది. తర్వాత కళాశ్రవంతి అని కడపలో ఒక మ్యూజిక్ అండ్ డాన్స్ కి, ఎందుకంటే మామూలుగా భరతనాట్యం డాన్సర్స్ కచేరీ, సంగీత కచేరీలు అంతగా చేయరు, వేరే వేరే అనుకుంటారు చాలా మంది. సంగీత కచేరీ పాడే వాళ్ళకి భరతనాట్యం అంత ఐడియా ఉండదు. సో రెండు కలిపి చేస్తున్నాం కాబట్టి అదొక యూనిక్ గా చాలా మంది గుర్తించారు. తర్వాత యువకళా భారతి అని యూత్ అచీవర్స్ కి చెన్నైలో. సో చాలా అవార్డ్స్ దేవుడి అనుగ్రహంలో ఇచ్చారు, పెద్దవాళ్ళు గుర్తించారు. తర్వాత ఇప్పుడు రీసెంట్ గా అక్కినేని నాగేశ్వరరావు గారు జన్మదిన శుభాకాంక్షలు, సో ఆ వేడుకల్లో ఈ స్వర్ణ కంకణం ప్రెజెంట్ చేశారు. అది నేను ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన అవార్డ్స్ లో నన్ను అడిగితే అది బాగా నాకు మనసుకు దగ్గరగా గుర్తుండిపోయేది. అంటే నాతో పాటు అవార్డు అందుకున్న వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు, ప్రకాష్ రాజ్ గారు, పెద్ద పెద్ద డాక్టర్స్ బాగా. ఇన్ఫాక్ట్ నా ఎక్స్పీరియన్స్ వాళ్ళ వయసుకి సంబంధమే లేదు. స్టేజ్ లో చూస్తే సో ఆయనే పర్సనల్ గా పికప్ చేస్తారనమాట ఎవ్రీ ఇయర్ అవార్డీస్ ఎవరికి ఇద్దామని. సో నాకు అది ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఎందుకంటే 95 లో నా అరంగేట్రానికి నాగేశ్వరరావు గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నా ప్రోగ్రెస్ ఆయన. మీకు ఎలా అనిపిస్తుంది అసలు ఫస్ట్ గెస్ట్ ఆయన, ఇప్పుడు ఆయన ద్వారా మీరు కంకణం అందుకున్నారంటే? నిజంగా అది చాలా మంచి ఫీలింగ్, ఎందుకంటే ఆయన ఫస్ట్ 95 లో నాకు స్టేజ్ మీద ఆయన చెప్పిన మాటలు గుర్తున్నాయి. ఆయన ఇన్ఫాక్ట్ అప్పుడు ఆఫ్ స్టేజ్ ఒక మాట అన్నారు, దట్ యూ షుడ్ లవ్ ఆర్ట్. అంటే దాన్ని ఒక ప్రొఫెషన్ గా తీసుకొని ఏదో మనం నేర్చుకున్నాము చేయడం అని అలా కాకుండా దాని మీద మనసు పెట్టి ప్యాషనెట్ గా చేయాలమ్మా అని ఆయన చెప్పారు మాట. తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయనే పర్సనల్ గా గుర్తించి ఆయన, ఎందుకంటే అప్పుడు ఆయన చీఫ్ గెస్ట్ కి వచ్చారు, ఇప్పుడు ఆయనే సెలెక్ట్ చేశారు, ఈ అమ్మాయికి ఇవ్వండి అవార్డు అని ఆయన చెప్పి ఆయన సెలెక్ట్ చేసి ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషం. అంటే ఓకే ఆయన చెప్పిన మాటని మనం ఏదో ఎంతో కొంతవరకు అయినా కాపాడినాము అని ఒక మంచి, ఆయన గుర్తుంచుకుని ఆయన గుర్తింపు ఉందంటే నిజంగా గ్రేట్. అది మంచి ఒక సంతోషం, ఓకే ఇంకా మనం చేయాలి అని ఒక ఇన్స్పిరేషన్. ఓకే స్మిత గారు, ఇప్పుడు చాలా మంది క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నారు, అలాగే సంగీతం కూడా నేర్చుకుంటున్నారు. వాళ్ళకి మీరు ఎటువంటి సలహా ఇస్తారు నేర్చుకునే వాళ్ళకి? నిజం చెప్పాలంటే నేర్చుకునే వాళ్ళకి అడ్వైస్ ఇచ్చేంత పెద్దదాన్ని నేను కాదు. అయినా నేను ఏదో నా ప్రయాణంలో నేను నేర్చుకున్న 4 విషయాలు అయితే షేర్ చేస్తాను తప్పకుండా. అలా చెప్పాలంటే ఒకటి నాకు మెయిన్ కనిపిస్తుంది ఏంటంటే, ఇప్పుడు నేను చూసే అది నేను నేర్పిస్తున్నాను కాబట్టి చాలా మంది పిల్లలు బాగా టాలెంట్ ఉంటుంది, మంచి కెపాసిటీ ఉన్నా కూడా స్టడీస్ అంటూ ఒకటి మధ్యలో వచ్చేస్తుందని మానేస్తారు. బట్ నేను అనడం ఏంటంటే
స్టడీస్ దీనికి ప్రాబ్లం కాదు, కలర్ స్టడీస్కి ప్రాబ్లం కాదు. యాక్చువల్లీ ఇట్స్ ఓన్లీ టైం మేనేజ్మెంట్. ఇప్పుడు నేను కూడా 10th పాస్ అయ్యి 12th పాస్ అయ్యి లా పాస్ అయ్యి ఎంఏ డాన్స్ కంప్లీట్ చేసి ఎంఏ మ్యూజిక్ చేసాను. కానీ ఎప్పుడు ఓకే మరి అలా ఎగ్జామ్ ముందు రోజు కూడా ప్రాక్టీస్ చేయాలని ఎవరు అంత ప్రాక్టికల్గా చెప్పరు. కానీ బ్యాలెన్స్ చేస్తే కళల మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ మనం స్టడీస్ కూడా ఎఫెక్ట్ అవ్వకుండా, స్టడీస్ పాడకుండా మేనేజ్ చేయవచ్చు. చాలా మంది అది ఒక అపోహ అనమాట, స్టడీస్ మీద వెళ్ళాలి చేయలేమేమో అనుకుంటారు. చేయలేమేమో. ఐ థింక్ నన్ను అడిగితే అది అలా చేయాల్సిన అవసరం లేదు. కొంచెం స్మార్ట్గా బాగా మన ఇంటెలిజెన్స్ ఉపయోగించి టైం మేనేజ్మెంట్ చేస్తే ఈ కళల్ని అలా వదిలేయకుండా కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అలా ఒక్కొక్క జనరేషన్ తర్వాత అలా మానుకుంటూ వచ్చేస్తే ఇంక కళలు ఉండవు నిజంగా. సో కొంచెం అలా సిన్సియర్గా మన పెద్దవాళ్ళు ఏదో ఒక మంచి కోరే మనకి ఇట్లా ఇవన్నీ నేర్పారు కాబట్టి మనం ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఆ టైంలో చేసిన వాళ్ళు అంత మనం ఎలాగ మ్యాచ్ చేయలేము. కాబట్టి మనకి ఎంత వీలవుతుందో కొంచెం ఆ కళల్ని వదిలేయకుండా కొంచెం కంటిన్యూ చేస్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ మేడం, మీ వాల్యుబుల్ టైం మాకు కేటాయించి చాలా చక్కగా మీ స్వీట్ మెమరీస్ అన్ని మన ఆటోగ్రాఫ్ ప్రోగ్రామ్లో చాలా చక్కగా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే వ్యూయర్స్, ఇదండి ఇవాళ నా ఆటోగ్రాఫ్. స్మితా మాధవ్ గారి స్వీట్ మెమరీస్ ఏంటో తెలుసుకున్నారు కదా. మళ్ళీ వచ్చే వారం నా ఆటోగ్రాఫ్లో మరో సెలబ్రిటీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.